మాస్ జాతరలో మాస్ గేమ్ ఆడడానికి మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. అండ్ ఇది బాయ్స్ స్పెషల్. మా గురుగారు కూడా సిద్ధంగా ఉన్నారు. గురుగారు తెలుసు కదా గేమ్ చాలా సింపుల్ సార్. మా వాళ్ళు ఎంత మందిని కావాలి అంత మందిని పంపిస్తాం గేమ్ ఆడటానికి. అంటే లీడర్ ఎంత పెద్ద ఆటగాడైతే టీమ్మేట్స్ అంత ఉంటారు సార్ మోటివేషన్. మాకు మా యాంకర్ వాళ్ళే వస్తుంది ఏదైనా. ఇప్పుడు ఏంటంటే మీ టీం నుంచి ఒకళ్ళు వస్తారు సార్. దాని తర్వాత వాళ్ళ టీం నుంచి ఒకళ్ళు వస్తారు. టీం నుంచి మాస్టరే వస్తారు. డైరెక్ట్ ఆయనతో మొదలెడతారా? నిఖిలే వస్తాడు. అయితే వెరీ గుడ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి రావాలి. కింద పడకుండా దాన్ని తప్పించుకుంటూ. అక్కడ 2 రాడ్స్ రౌండ్ తిరుగుతూ ఉంటాయి. ఒకటి కింద నుంచి వెళ్ళొచ్చు, ఒకటి పైనుంచి దాటొచ్చు. కానీ కింద పడితే అవుట్. కింద పడకుండా పూర్తిగా నడుచుకుంటూ రౌండ్ తిరిగి ఇలా బయటకు వస్తే 1 పాయింట్. సో 2 టీముల్లో ఎవరు ఎక్కువ పాయింట్లు తెచ్చుకుంటే ఆ టీం గెలిచినట్టు. ఎక్కడ నడవాలి అమ్మా దీని మీద? ఒకవేళ మేము గెంతినప్పుడు గాలిపోతే నేను దూది పింజలా ఉంటా దాని మీద. సరే జోక్స్ ముందు చెప్పాలి, మేము ప్రిపేర్ అవుతాం అవ్వడానికి. ఈ అమ్మాయి చెప్పింది. సో ముందుగా మాస్టర్ మీ టీం నుంచి ఇలాంటి గేమ్స్ అంటే మాస్టర్ నీ ఆడతారు అంటాడు. మా పండు వస్తాడు. ఫస్ట్ రౌండ్ కి ఎవరు వస్తున్నారంటే నిఖిల్. చెప్పనే లేదు మాస్టర్. మీరు మాస్టర్ కి ఎదురు చెప్పకూడదు నిఖిల్. సరే సార్ తల్లి బిడ్డ న్యాయం. మీరు ఆయన పేరు చెప్పారు కాదన్నారు, ఈయన పేరు చెప్పారు. ఇద్దరు కదా రాంప్రసాద్ రండి. భోజనం చేశారా? అందరూ చేశారు రండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వచ్చాడు. ఆయనకి సిగ్గు మొహమాటం. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది తిరగడం మొదలవుద్ది. మీరు కూడా దానికి అనుకూలంగా తిరుగుతూ ఉండాలి. మటన్ ఎక్కుతున్నాను ఇందాక. వచ్చేస్తలే ఏం కాదు. ఎక్కడికి? బయటిగా. రెడీ 3, 2, 1 గో. పిల్లాన్ని చంపేస్తారా? అది అంతే. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. రాంప్రసాద్. ఇప్పుడు ఆడిన రాంప్రసాద్ మానసిక పరిస్థితి కొంచెం బాగాలేదు. లైట్ గా లంచ్ అటు ఇటు కదులుతోంది. ఆల్మోస్ట్ మటన్ ఎంతవరకు వచ్చింది. సో ఇప్పుడు ఇంత బాగా ఆడావు కాబట్టి 30 సార్లు కింద పడ్డావు. ఇప్పుడు నీ రివెంజ్. అటు సైడ్ నుంచి ఎవరిని మళ్ళమంటావు? నో ఆప్షన్ అనుకున్నా. అటు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కనీసం ఆగు. మా సైడ్ ఎవరనేది మా జడ్జి గారు చెప్తారు, మీరు కాదు. బాబు గారు మీరు అంతా ఆలోచించి ఒకరిని సెలెక్ట్ చేయండి. రాబాయ్ నువ్వు మొమ్మడ పడతావు. ఏంటి ఒకసారి ఎందుకైనా మంచిది ఆడియన్స్ కి థ్యాంక్ యూ అని చెప్పేసి బాగుంటది ఈ గేమ్ కి. బాబు అది స్లోగా చెప్పండి, నేను కూడా స్లోగా చిన్నగా దాటుకుంటూ వెళ్తా. ఓకేనా? అది కోసం కొంచెం స్లోగా చేయండి. రెడీయా? ఫస్ట్ ఇదేగా అది రెడీ. ఇది ఆట అంటే. అన్నా ఒంగున్నావేంటన్నా? ఫస్ట్ ఇది వెళ్తుంది కదా బా. ఏదొస్తో తెలియదు మరి నాకు. ఫస్ట్ అది ఇటు వెళ్తుందా అటు వెళ్తా నువ్వేలా చెప్తావు? అసలు ఏదో రానిండి అయ్యా బాబు. 3, 2, 1 లెట్స్ గో. లేవయ్యా అది కొరత. దాటవయ్యా నన్ను వదిలిపెట్టండి బాబు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. రిహార్సల్ అయిపోయింది. రెడీ. రిహార్సల్ అంటే బాబు నువ్వు దూకాలయ్యా. అది అసలు నాన్న ఇవ్వట్లేదు. రెడీ దాన్ని దాటి వదిలే. ఈ మాత్రం దానికి దీపావళి ఈవెంట్ షూట్ వేసుకుని వచ్చావయ్యా. కూర్చొని చూస్తాం. నేను నీ సైడ్ కాబట్టి చాలా స్లోగా తిప్పమంట. వద్దు అసలొద్దు. బాబు ఇటు వెళ్ళాలి. అది నేను ఇటు వెళ్తా.
రెండు టీములకి పాయింట్ రాలేదు ప్రశ్న. ఇప్పుడు వాళ్ళ సైడ్ ఎవరిని? నిఖిల్ మిలు. నిఖిల్ గారు రండి. ఓకే రెడీ, లెట్స్ గో. అది లేవాలి, అది లేవాలి. ఏడిరా ఏ నిఖిల్ పాపం దడుచుకున్నట్టున్నాడు. నిఖిలే మూల పడ్డాడంటే అది అలా అడ్డలో తప్పులేదు. రెడీ 3 2 1 గో. ఏమయ్యా నీ ఆట ఆడమంటే ఆడలే కానీ పక్కోడు దాంట్లో అంత బాగా దూకావు. డబ్బులు తీసుకొని కొట్టించుకోవడం అంటే. సరే ఇప్పుడు ఏంటి అటు సైడ్ నుంచి అర్జున్ పిలుస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఎవరెవరు? అర్జున్. ఏ అర్జున్? ఈ అర్జున్. అర్జున్ అర్జున్ కళ్యాణ్. ఇంకా అర్జున్ ఇప్పుడు అర్జున పాల్గొన అని అరుస్తానే ఉంటాడు. అది పర్లేదా? నీ హెయిర్ అంతా పోయిందిరా. హెయిర్ ఏంటి మొత్తం చాలా పోయినాయి. అంతే, 1 గో. ఆయన జాగ్రత్తగా గోడను అంటుకుని ఇలా మెల్లగా మెల్లగా జాగ్రత్తగా వచ్చాడు. పాపం ఇలా ఆడాలని తెలియక పాపం కింద పడి డేకేశాడు మావాడు. బట్ వెల్ డన్, గుడ్ జాబ్.